హలో, నా పేరు జ్ఞానరాజు. 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మెంబర్ అంటారు. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో ఇండిపెండెంట్ అసోసియేట్గా 17 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ కూడా. నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఒక FAQ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను మరి డైటింగ్ చాలా చేస్తుంటాను సార్, మనకి డైటీషియన్ చార్ట్ తీసుకొని చేయొచ్చా, అట్లాగనే మనకి ఇంటర్మీడియట్ డైటింగ్ చేసుకోవచ్చా, కీటో డైట్ తీసుకోవచ్చా, అట్లాగనే మనకి ఆట్కిన్స్ డైట్ తీసుకోవచ్చా, హై ప్రోటీన్ డైట్, మెడిటేరియన్ డైట్ తీసుకోవచ్చా, పేలియో డైట్ తీసుకోవచ్చా, మిల్లెట్స్ డైట్ తీసుకోవచ్చా, వేగన్ డైట్ తీసుకోవచ్చా, ఇట్లాగ చాలా మంది అడుగుతుంటారు. సో దీని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, సో జాగ్రత్తగా వినండి. బేసికల్లీ ఏంటంటే, మనకి డైట్ ప్రోగ్రామ్ అనేది, మనకి డైట్లో చాలా ఉన్నాయి అనమాట. మనకి కావాల్సింది బ్యాలెన్స్ డైట్. శాస్త్రవేత్తలు చెప్పింది, సైంటిస్ట్ చెప్పేది, వి రిక్వైర్ 50+ న్యూట్రియంట్స్ ఉన్నది కావాలి. మైక్రో న్యూట్రియంట్స్, అవి కూడా సమపాలల్లో ఉండాలన్నమాట. సో మ్యాక్రోలో కూడా మనకి 40% కార్బ్స్, 30% ప్రోటీన్, 30% గుడ్ ఫ్యాట్ ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనకి మైక్రో వీటిలో మిస్ అయిందో, ఏదో ఒక దెబ్బ తీస్తుంది మన బాడీ లోపల, ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ పీపుల్కి ఏంటంటే, దే వాంట్ షార్ట్ కట్స్, ఫాస్ట్గా రిజల్ట్ రావాలి, ఫాస్ట్గా షార్ట్ కట్లోకి వెళ్ళాలన్నట్టు వెళ్తుంటారు. ఫాస్ట్గా వెళ్ళేది షార్ట్ కట్ అంతా కూడా షార్ట్ కట్టే. ఓకే, మన హైవే ఎప్పుడు హైవే అనమాట. సో మనకి వెయిట్ లాస్లో కానీ, లేకపోతే హెల్త్లో కావాల్సింది మనకి హైవేలో వెళ్ళాలి. అంటే మన గోల్ ఓన్లీ వెయిట్ లాసే కాదు, మన గోల్ హెల్దీగా లాంగ్ టర్మ్లో. వెయిట్ లాస్ ఎందుకు అవుతున్నాం? హెల్దీగా లాంగ్ టర్మ్లో మంచిగా ఉండాలి. సో దీని గురించి మనకి ఓవరాల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఎక్సర్సైజ్ కూడా కావాలి, ప్లస్ డైట్లో కూడా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. షార్ట్ కట్లు వద్దు, టెంపరీ రిజల్ట్ వచ్చినా కానీ మనకి లాంగ్ రన్లో మనకి ఎట్లాంటి దెబ్బ కొట్టకూడదు. ప్లస్ శాస్త్రం చెప్పినట్టుగా, సైంటిస్ట్ చెప్పినట్టుగా మనం ఫాలో అవ్వాలి. ఓకే, అట్లాగనే ప్రూవెన్ మెథడ్ ఫాలో అవ్వాలి. ప్రూవెన్ అంటే ఎక్కువ కాలం వాడబడింది, అందరూ చెప్పింది. ఓకే, అండ్ దిస్ ద బెస్ట్. దీంట్లో కాంట్రవర్సీ లేదనమాట. కొత్తగా వచ్చిన డైట్లు ఫాలో అవ్వద్దు. కొత్తగా వచ్చిన డైట్లు టెంపరీ, ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, మిరాక్యులస్ క్యూర్ లాగా వస్తుంది, అట్రాక్టిబుల్గా ఉంటుంది. ఓకే, కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. ఓకే, అందుకనే నేను అంటున్నాను, మీరు దాన్ని ప్రాపర్గా స్టడీ తీసుకొని, మీరు జాగ్రత్తలు తీసుకోకుండా మీరు షార్ట్ కట్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. బెస్ట్ ఏంటంటే, మీకు డైటీషియన్ చార్ట్ తీసుకోవచ్చు కదా. డైటీషియన్ ఒక చార్ట్ ఇస్తారు, ఆ చార్ట్ ఎంతకాలం ఫాలో అవుతారు? నాకు తెలిసి చాలా మంది ఫస్ట్ ఆవేశంగా ఒక 10 days, 1 month, 2 months వాడతారు. తర్వాత మళ్ళీ ఆపేసి మళ్ళీ మన ఫుడ్ తింటారు కదా, ఏది వండుకుంటే అది వండుకుంటారు, ఏది దొరికితే అది తింటుంటారు. దానికి వాళ్ళకి మైండ్లో ఎడ్యుకేషన్ లేదు, మైండ్లో ఒకరు చెప్పట్లే. జస్ట్ ఏదో చార్ట్ తీసుకొని ఎంతకాలం అదే చార్ట్ ప్రకారం కొన్ని చోట్ల ఎక్స్ట్రా దొరికింది అనుకోండి, మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు మనకి. అది కాదు కావాల్సింది. నా ఉద్దేశంలో మీకు ప్రాపర్ కోచ్ కావాలి, వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. కోచ్ వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చూపించాలి. అలవాట్లు కూడా ఉంటాయి కొన్ని చోట్ల, మనకి ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతుంటాము, అట్లాగనే మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్లీప్ సరిగా ఉండదు, సమ్ టైమ్ ఎక్సర్సైజ్ చేయము, మనకి మోటివేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో కాబట్టి కోచ్ ఒకళ్ళు కావాలి, పట్టించుకునే వాళ్ళు, కొలతలు తీసుకోవాలి, మానిటర్ చేయాలి. కాబట్టి ఒట్టి డైటీషియన్ చార్ట్ ఏం తీసుకొని ఏం చేసుకుంటారు చెప్పండి. సో కీటో డైట్ ఒకప్పుడు బాగా ఫేమస్ అయింది. కీటో అంటే హై ఫ్యాట్ డైట్ అనమాట. కాబట్టి ఓన్లీ హై ఫ్యాట్ డైట్ వల్ల రేపు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎట్లా అంటే, మీకు లోపలంతా కూడా విజరల్ ఫ్యాట్లో ఎక్కువ ఫ్యాట్ అంతా బాగా చేరుకుంటుంది అనమాట. ఫస్ట్లో రిజల్ట్స్ బాగుంటాయి, ఎందుకంటే బాడీని మనకి ఏదైనా సబ్జిగేట్ చేసినప్పుడు రిజల్ట్ టప్ కనిపిస్తుంది. బట్ లోపల అనేక ఫుల్లీ ఫ్యాట్గా ఉంటుందని చెప్పేసి, ఆయిలీగా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ సైంటిస్ట్ చెప్పారు. అండ్ సీనియర్ సిటిజన్స్, పర్టికులర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, దే కెనాట్ డూ దిస్ ప్రోగ్రామ్. వాళ్ళందరికీ ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చేసాయి అనమాట. కొంతమంది బయటకు పడ్డారు, కొంతమంది బయట పడలే. బట్ యంగ్ పీపుల్ కొంతమంది నిలదొక్కుకోగలిగారు. అది కూడా మళ్ళీ కొంతకాలం వాడిన తర్వాత ఆపగానే మళ్ళీ మామూలు ఫుడ్ తింటారు కదా, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. సో కాబట్టి ఎందుకు తిన్నారో తెలియదు, ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేదు, ఏదో టీవీలో ఎక్కడో చార్ట్ చూసుకొని వాళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. అది కాదు, రేపు ఏమన్నా అయితే ఎవరు పట్టించుకుంటారు? సంబడి హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ నీ హెల్త్ గురించి. పర్టికులర్ హెల్త్ విషయంలో మనం ప్రయోగాలు చేయకూడదు, రైట్? మీకు తెలుసు అది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంతమంది, బేసికల్ ఇది లైక్ ఫాస్టింగ్ లాంటిది అనమాట. మామూలుగా అయితే మనకు 3 గంటలు 4 గంటలు ఫాస్టింగ్ చేస్తాం, వాళ్ళు 16 hours దాకా చేస్తారు. అంటే రాత్రి కొంచెం త్వరగా తింటారు, 6 o'clock 7 o'clock తిని నెక్స్ట్ డే మార్నింగ్ 11 12 o'clock అట్లా తింటారు అనమాట. చాలా మంది ఆడవాళ్ళు అంతే చేస్తుంటారు, ఆల్మోస్ట్ త్వరగా తినేసుకొని లేట్గా తింటుంటారు. దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఫాస్టింగ్ వల్ల ఏమవుద్దంటే, చెప్పాను, మనం తినే ఫుడ్లో బ్యాలెన్స్ అనేది మెయిన్ ఉండాలి. లోపల అసిడిటీ టూ మచ్ చేస్తూ ఉంటే అసిడిటీ గ్యాసెస్ వస్తూ ఉంటుంది. బేసికల్లీ క్యాలరీస్ మైనస్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఫుడ్ ఎక్కువ తింటున్నాం కాబట్టి ఫుడ్ తక్కువ తింటున్నారు అంతే. దీనివల్ల డైటింగ్తో సమానం. డైటింగ్ చేస్తే ఫస్ట్ 3 words నేను చూసారా, డెత్ అనమాట. ఫ్యూచర్లో మజిల్ లాస్, బోన్ లాస్, వాటర్ లాస్ అవుతూ ఉంటుంది. ఫ్యాట్ లాస్ ఒకటే కాదనమాట. వెయిట్లో 4 భాగాలు ఉంటుంది: మజిల్ వెయిట్, బోన్ వెయిట్, వాటర్ వెయిట్, ఫ్యాట్ వెయిట్. ఈ మజిల్ కండకపోవద్దు, బోన్ వెయిట్ తగ్గద్దు, వాటర్ వెయిట్ తగ్గద్దు, ఓన్లీ ఫ్యాటే తగ్గాలి. అందుకనే మనకి షార్ట్ కట్స్ వద్దు. దీంతో పాటు మరి ఎక్సర్సైజ్ ఎవరు చేస్తారు? దీంతో పాటు అలవాట్లు వద్దా? మరి మంచి అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ ఇష్టం వచ్చినట్టు తింటే ఓకేనా?
సో అవన్నీ మనం పట్టించుకోవాలి. అందుకనే మీకు కోచ్ ఒకళ్ళు పట్టించుకునే వాళ్ళు, కొలతలు తీసేవాళ్ళు ఉంటే మీకు కరెక్ట్‌గా ఉంటుంది. అండ్ రేపు ఫ్యూచర్‌లో ఏమన్నా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కరెక్ట్‌గా వెళ్తుందో లేదో ఒకళ్ళు డాక్టర్ లాగా పట్టించుకోవాలి. అదే వెల్‌నెస్ కోచ్ ఒకళ్ళు కావాలి మీకు. యాట్కిన్స్ డైట్ షార్ట్ కట్ ఏందంటే కొంతమంది హై ప్రోటీన్ డైట్ అంటారు. అంటే ఓన్లీ చికెన్ తినుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు మీరు. ఓకే. అవుతుందా అంటే పని చేస్తాయి టెంపరరీగా. బట్ ఎంతకాలం తింటావు? తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయని మీకు తెలుసు. హై ఫ్యాట్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే. హై ఫ్యాట్ డైట్ ఎట్లనో హై ప్రోటీన్ డైట్. ఇది అటువైపు, ఇది ఇటువైపు. ఇంబాలెన్స్‌లు వద్దు. ఎక్స్‌ట్రీమ్ కేస్‌లు వద్దు. బ్యాలెన్స్ ఇస్ ద కీ. దేవుడు అట్లిచ్చాడు బ్యాలెన్స్. ఎక్కువ నవ్వొద్దు, ఎక్కువ ఏడవద్దు, ఏదైనా ఎక్కువ చేయకూడదు. బ్యాలెన్స్ అనేది. బ్యాలెన్స్‌లోనే ఉంది మొత్తం బాడీ మొత్తం కూడా. అందుకే విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ కొంచెం, కొంచెం, కొంచెం అన్నీ కావాలి మళ్ళా. ఏది మిస్ అయినా ఏదో దెబ్బ కొడుతుంది. సో మొక్కలకంతే, మనకి మన జంతువులకంతే, మనుషులకంతే. మెడిటేరియన్ డైట్‌లో ఎక్కువ మనకి ఆలివ్స్ అట్లాగనే మనకి అవకాడో ఇట్లాంటివి బాగా వాడుతుంటారన్నమాట. సో ఇది కూడా చాలా వెరీ న్యూట్రిషియస్ డైట్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ దాంట్లో మిస్సింగ్ గ్యాప్ ఏంటంటే ప్రోటీన్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి ప్రోటీను ప్లస్ విటమిన్స్, మినరల్స్ అన్నీ తీసుకోవాలి. దీంతో పాటు ఓన్లీ డైట్ ఒకటే కాదని చెప్పాను. ఎక్సర్‌సైజ్ ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి మైండ్ సెట్ మార్చాలి. మైండ్ అంటే వాళ్ళకి ఏం తింటున్నారో, ఏం తినకూడదో, అప్పటికేంటి, ఇప్పటికేందని చెప్పాలి. ఎక్స్‌ప్లెయిన్ చేసే వాళ్ళని గైడెన్స్ ఉండాలి మనకి. లేకుండా ఒక చార్ట్ ఇస్తే డైట్ ఇచ్చుకుంటే కొంతకాలం తింటారు. మళ్ళీ ఆపేయగానే మళ్ళీ పెరుగుతుంటారు. కాబట్టి వాళ్ళ లోపల నుంచి రావాలది. అండ్ పేలియో డైట్ అంటే ఒకప్పుడు ఆది మానవుడు ఎట్లా తిన్నాడో అట్లా అనమాట పేలియో. అప్పుడంతా మాంసం తినేవాళ్ళు. అట్లాగనే అప్పుడు గ్రెయిన్స్ తినేవాళ్ళు కాదు. అంటే రైస్ కర్రీలు తినేవాళ్ళు కాదు. సో అట్లా అనుకుని తినేవాళ్ళనమాట. దానివల్ల ఏమవుతది మనంటే రైస్ తినకూడదనమాట. దానివల్ల మళ్ళా నార్మల్ ఫుడ్‌లోకి ఇప్పుడు పేలియో మ్యాన్ కాదు కదా మనం. మన మోడర్న్ మ్యాన్. కాబట్టి పాతకాలంలో పేలియో ఆది మానవుడిలాగా గాదు. కాబట్టి ఆది మానవుడిలాగా డైట్ వాళ్ళకి మ్యాచ్ అయింది మనకి. ఇప్పుడు మనకు కొత్త రకం కల్చర్ వచ్చింది. కొంతకాలం ఆపి మళ్ళీ ఆపగానే మళ్ళీ పెరుగుతుంటాం. మిల్లెట్స్ డైట్ ఇప్పుడు చాలా మంది ఏందంటే సజ్జలు, జొన్నలు, రాగులు ఈ మిల్లెట్స్ చాలా వచ్చేసాయి మనకి. ఈ ఈ మిల్లెట్స్‌లో బేసికల్లీ ఏందంటే మనకి రైస్ కన్నా కొంచెం బెటర్. ఎందుకంటే వైట్ రైస్‌లో ఈ ఇది ఫినిషింగ్ ఉండదు. అంటే మనకి పాలిష్ ఎక్కువ చేస్తాం. అది అంటే మనకి రఫేజ్ ఎక్కువుంటుంది. ఫైబర్ ఎక్కువుంటుంది. కొంత రకాల మన వైట్ రైస్ కన్నా కొంత ప్రోటీన్, కొంచెం మినరల్స్ కొంచెం ఎక్కువుంటాయి అంతే. బట్ దే ఆల్ కమ్ అండర్ వన్ ఫ్యామిలీ. కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. మిల్లెట్స్ దే డోంట్ కమ్ అండర్ ప్రోటీన్, దే డోంట్ కమ్ అండర్ గుడ్ ఫ్యాట్. దే కమ్ అండర్ కార్బోహైడ్రేట్స్, సీరియల్స్‌లోనే కజిన్ అనమాట. అంటే ఇది కన్నా కొంచెం బెటర్ అంతే. అంతకుమించేసి అదే మిరకల్ క్యూర్ లాగా గాదు. ఓకే. అది పాతకాలంలో మిల్లెట్స్ తిన్నారు అంటే పాతకాలం తిన్నారు. దానికి తగ్గట్టుగా పొలం పని చేశారు. ఇప్పుడు తింటున్నావా? తినట్లేదు. కాబట్టి కొంతమందికి అది అరిగించుకోలేరు, తినలేరు. కాబట్టి ట్రై చేయండి నాట్ ఎ ప్రాబ్లమ్. వన్ మీల్‌లో ఎప్పుడు రైస్ తినకుండా కాసేపు మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ పప్పులు, కిచిడి ఇట్లాంటివి ట్రై చేయండి. బట్ అదే పర్మనెంట్‌గా వద్దు మనకి. ఓకే. ఎందుకంటే కొంతకాలం ఆవేశంగా తింటారు, మళ్ళీ ఆపేస్తారు. కాబట్టి అన్నిటికన్నా కావాల్సింది ఏంటంటే మనం ఒక కోచ్ ఉండి, ఒక పర్సన్ టు పర్సన్ మార్చుకుంటూ, వాళ్ళ గైడెన్స్ ఇచ్చుకుంటూ, మన గోల్ ఓన్లీ ఈ రోజుకే కాదు లాంగ్ టర్మ్ పర్మనెంట్‌గా తగ్గి మళ్ళీ పెరగద్దనుకున్నప్పుడు ఇవన్నీ మనం శాస్త్రంగా ప్లస్ లాంగ్ టర్మ్ మైండ్‌తో చేయాలన్నమాట. ఇంకోటి వేగన్ డైట్ ఏందంటే అందరూ పూర్తిగా ఇప్పుడు నేను వెజిటేరియన్ డైట్ వేరు, వేగన్ డైట్ వేరు. వెజిటేరియన్ డైట్ నాన్ వెజ్ లేకుండా. ఓకే. మాంసం లేకుండా ఉండేది వెజిటేరియన్ డైట్. వెజిటేరియన్ డైట్‌లో ఇంకా ప్యూరిటీ అనమాట. వేగన్ డైట్ అని వచ్చింది. ఈ వేగన్ డైట్ అంటే ఏం లేదు. దీంట్లో పాలుకు సంబంధించిన వస్తువులు ఏమి తినరనమాట. అంటే అసలు యానిమల్ సోర్స్ నుంచి ఏం తినకూడదు. లైక్ ఎగ్ తినకూడదు, పాలు తినకూడదు, పాల నుంచి వచ్చింది కూడా తినకూడదు. పన్నీరు అట్లానే కర్డ్ నథింగ్ టు ఈట్. సో ఎందుకంటే పాలలోంచి కూడా మళ్ళా యానిమల్ సోర్స్ దాంట్లో ఇవి ఉంటాయి, అవి ఉంటాయి అని చెప్పేసి. బట్ నేనేమంటే సరే ఓకే. తినొద్దు ఓకే. వెజిటేరియన్ డైట్‌లో అన్‌ఫార్చునేట్‌లీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ఓకే. కాబట్టి ప్రోటీన్స్ రావాలంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నాన్ వెజ్ తినట్లేదు. వెజిటేరియన్‌లో పాలు, పెరుగు ఉంటే దాంట్లో ఎంతో కొంత ప్రోటీన్ వస్తుంది. అది కూడా తినకుండా వేగన్ డైట్‌లో చాలా మిస్సింగ్ గ్యాప్స్ ఉంటుంది. కాబట్టి ఇది బ్యాలెన్స్‌లో ఇంకా ఇంబాలెన్స్‌కి షార్టేజ్ అనమాట. పేరుకి మంచిగా అనిపిస్తుంది. వేగన్ అనగానే, వెజిటేరియన్ అనగానే బాగా అనిపిస్తుంది. బట్ దాని దగ్గర ప్రోటీన్ ఎట్లా? వెజిటేరియన్‌లో ప్రోటీన్ అదర్ సోర్స్ తిను. గుడ్ ఫ్యాట్ సోర్స్ తిను. గుడ్ ఫ్యాట్ వేగన్‌లో మనకి ఓన్లీ అవకాడో ఒకటే ఉంది. ఓకే. గుడ్ ఫ్యాట్ అంటే ఆలివ్ ఆయిల్. ఓకే. బట్ ఇవన్నీ గుడ్ ఫ్యాట్‌లో చాలా హై క్యాలరీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నట్స్ తిన్నాం అనుకోండి డ్రై ఫ్రూట్స్‌లో మనకి వాల్‌నట్ ఇట్లాంటివి తిన్నాం అనుకోండి. 100 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 9 ఆల్‌మోస్ట్ 900 క్యాలరీస్ దాకా ఉంటది. ఓకే. చూడండి వెరీ హై క్యాలరీస్ అనమాట. ఇంత ప్యాకెట్ 900 క్యాలరీస్ అంటే ఒక భోజనం తిన్నంత. ఇంకా కోకోనట్ తిన్నా అంతే ఆ టైప్ అనమాట. కాబట్టి మన గుడ్ ఫ్యాట్ అనేది ప్రాబ్లమ్. గుడ్ ప్రోటీన్ అనేది ప్రాబ్లమ్. కాబట్టి బ్యాలెన్స్ కూడా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు దానికి ఆల్టర్‌నేటివ్ ఏదైనా తీసుకోవాలన్నమాట. అందుకని యూ షుడ్ నాట్ ట్రీట్ ద సింప్టమ్. యూ షుడ్ ట్రీట్ ద డిసీజ్. రూట్ కాజ్‌లోకెళ్ళాలి. రూట్ కాజ్ ఏంది? వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ ప్లస్ ఎక్సర్‌సైజు, అలవాట్లు, హెల్తీ లైఫ్ స్టైల్‌లోకి రావాలి. వాళ్ళకి తగ్గట్టుగా మనం మార్చాలన్నమాట. మనకి దొంగని పట్టుకుంటే రెండోసారి దొంగతనం జరగదు. అది షార్ట్ కట్‌లోకెళ్తే మనకు రాదు. దొంగని పూర్తిగా తీసేయాలి. రోజుకొక దొంగతనం జరుగుతూనే ఉంటది. కాబట్టి పాత కాలంలో హార్డ్ వర్క్ చేసాం పొలం పనులు.
అప్పుడు తిన్న ఫుడ్ అనమాట ఇప్పుడు తినేదంతా కూడా రైస్ కర్రీలు ఇవన్నీ. కాబట్టి షార్ట్ కట్ ఏం లేదు. మనం కూర్చుంటున్నాం. మనం తినే ఫుడ్‌ని మనం నార్మల్ ఫుడ్ అనుకుంటున్నాం. మనం మార్పులు జేసుకోవాలి. మార్పులు జేసుకోవాలంటే అర్థం పూర్తిగా మానటం అని గాదు. అటు ఇటు ఎలా ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళొద్దు. బ్యాలెన్స్ ఈస్ ద కీ. బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. దీనికి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనం కూర్చొని తింటున్నాం. చెమట కూర్చుంటున్నాం. వర్క్ తగ్గిపోయింది. రెడీమేడ్ ఫుడ్ తింటున్నాం. జంక్ ఫుడ్స్ తింటున్నాం. అట్లా వద్దు. మనం తినే ఫుడ్‌లో దేర్ ఈస్ నాట్ ఈవెన్ వన్ సైంటిఫిక్ స్టడీ దట్ ప్రూవ్స్ దట్ ఆప్టిమల్ విటమిన్స్ అండ్ మినరల్స్ కెన్ బి గాట్ ఫ్రమ్ ఫుడ్. అంటే అర్థం ఏందంటే ఒక్క శాస్త్రం కూడా లేదు. మనం తినే ఫుడ్‌లో 100% మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఉందని. లేదని మాత్రం మనం తినే ఫుడ్‌లో లేదని మాత్రం అనేక రకాల శాస్త్రవేత్తలు ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ మనం తినే ఫుడ్‌లో పురుగు మందులు ఎక్కువున్నాయి, పెస్టిసైడ్స్ ఉన్నాయి. అందువల్ల మనకి మంచిది కాదని చెప్తున్నారు. పండించే పంటలకి ఒక పంటకి గ్యాప్ ఉండేది. ఇప్పుడు వెంట వెంట పండిస్తున్నారు. ఇంప్రాపర్ గ్రోయింగ్ మెథడ్స్‌లో, స్టోరింగ్ మెథడ్స్‌లో, కుకింగ్ మెథడ్స్ వల్ల మనకి తెలుసో తెలియక తప్పులు దానివల్ల పోషక విలువలు బాగా తగ్గిపోతున్నాయన్నమాట. మనకి జీటీవీలో వచ్చింది. ఇండియన్ డైటిక్ అసోసియేషన్ అట్లాగనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ వాళ్ళు 2 కలిసి కంబైన్డ్ సర్వేలో ఇది తెలిసిందనమాట. కానీ మనం తినే ఫుడ్‌లో మన ప్లేట్‌లో బి కాంప్లెక్స్ విటమిన్స్ బాగా షార్టేజ్ అయిపోయింది. 66-73% మైనస్ అయింది. ప్రోటీన్స్ తగ్గిపోయింది. చాలా ఐరన్ ఇట్లాంటివన్నీ తగ్గిపోయింది. మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి చూసారా? బోరాన్, జింక్ ఇట్లాంటివి 43% తగ్గిపోయింది. నేలలోనే లేదు. నేలల్లో లేనప్పుడు పండించే నేల లేనప్పుడు మనకేం వస్తది చెప్పండి? కాబట్టి మనకి హెల్తీ నో మోర్. అట్లా దీనివల్ల మనకి కొన్ని ఎక్సెసివ్ డెఫిషియన్సీ ఉన్నాయి. కొన్ని ఏమో ఎక్కువ తక్కువ తీసుకుంటున్నాం. కానీ మనం ఫుడ్ మానేస్తే ఏమవుతది చెప్పండి? డైటింగ్ వల్ల మనకి ఇంకా షార్టేజ్ అవుతుంది. మజిల్ లాస్ అవ్వద్దు, బోన్ లాస్ అవ్వద్దు, వాటర్ లాస్ అవ్వద్దు. ఓన్లీ ఫ్యాట్ లాస్ అవ్వాలి. అనుకున్నప్పుడు ఈ బాధలేననమాట. సో యోగా గురించి, వాకింగ్ గురించి ఇంకొక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. సో కీటో డైట్, పేలియో డైట్, అట్కిన్స్ డైట్, మెడిటేరియన్ డైట్ ఇవన్నీ కూడా ఏందంటే మనకి చూడటానికి బాగుంటాయి గానీ మనకి షార్ట్ కట్స్ వద్దు. బ్యాలెన్స్ డైట్ అది కూడా మన లోకల్‌గా దొరికే అవైలబుల్ ఫుడ్డు. అది కూడా రెసిపీలు దాన్ని చూసుకుంటూ మనకు కొన్ని ప్రోగ్రామ్స్ వాడుకుంటూ మన నార్మల్ ఫుడ్ ట్రై చేస్తూ వీలైనంత వరకు మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్‌లో రెడీమేడ్‌గా ఒకే చోట ఉంది మీ గురించి. ఎందుకంటే బిజీ లైఫ్ కూడా మనది. ప్రాక్టికల్‌గా కూడా చూడాలి సొల్యూషన్. ఎంతమందికి ఆవేశంగా ఒక 1 మంత్ చూస్తారు. తర్వాత మళ్ళీ డ్రాప్ చేసుకునే బదులు పర్మనెంట్‌గా ఉండే సోర్స్ సింపుల్‌గా ఉండాలి, ఈజీగా ఉండాలి. మన బిజీ లైఫ్‌లో ప్రాక్టికల్ ఉండాలి. అదే మన దగ్గర హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ కన్నా ఇంపార్టెంట్ మా ఉద్దేశంలో కోచ్. ఆ కోచ్ అనేవాళ్ళు మీకు గైడ్ చేయాలి. ఎక్సర్సైజ్ కూడా చూపించాలి. ఓన్లీ డైటే కాదు. అలవాట్లు, వాటర్ ఎంత తీసుకున్నారు, ఆయిల్ ఏం వాడుతున్నారు, ఏ టైప్ ఆయిల్ వాడాలి, పార్టీకెళ్ళినప్పుడు ఏం తినాలి, ప్లస్ మనకి రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు ఎలా ఆర్డర్ చేయాలి, లేబుల్ ఎలా స్టడీ చేసుకోవాలి, షాపింగ్‌కెళ్ళినప్పుడు ఎలా కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్‌లో ఏముండాలి, డైనింగ్ టేబుల్ మీద ఉండాలి. ఇవన్నీ ఎవరు చెప్తారు చెప్పండి? కాబట్టి ఓన్లీ డైటింగే కాదు, ఓన్లీ డైటీషియన్ కూడా కాదు, ఓన్లీ ఇదొక్కటే కాదు షార్ట్‌కట్ ఎవ్రీథింగ్ లైక్ హోలిస్టిక్‌గా అదే మేము చెప్పేదన్నమాట. ఈ చార్ట్‌లో మీకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కలిసి చూస్తే అదే మేము చేస్తామన్నమాట. హెల్త్ కోచ్ లేదా వెల్‌నెస్ కోచింగ్‌లో. సో మీకు తగ్గట్టుగా డిజైన్ చేసి మీ బడ్జెట్‌లో మీ అవసరం తగ్గట్టుగా డిజైన్ చేసి మేము ఇస్తాం ప్రోగ్రామ్స్. సో దీంతో పాటు ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. క్లాసెస్ కండక్ట్ చేస్తాం. నా రిజల్ట్ ఇది. సో నేను మా మిసెస్ తగ్గాను. ఇప్పుడు నా ఏజ్ 50 ఇయర్స్ అండ్ మా మిసెస్ ఏజ్ 42. ఇద్దరం బాగా తగ్గాం. మంచిగా రిజల్ట్ వచ్చింది. దీంతో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తాం మేము. అండ్ వీఆర్ ఇంటూ సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్ నేను. సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్‌ని, మారథాన్ రన్నర్‌ని, సైక్లిస్ట్‌ని, అట్లాగనే అనేక జుంబా, స్ట్రాంగ్ బాయ్స్ ఇట్లాంటివి నేను సర్టిఫికేషన్ తీసుకున్నాను. నేను 17 ఇయర్స్ నుంచి నా ఫీల్డ్‌లో. ఓకే. దాదాపు 17 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది ఫీల్డ్‌లో. అట్లాగనే నేను గవర్నమెంట్‌లో గెజిటెడ్ ఆఫీసర్‌గా చేశాను. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అనే జాబ్‌లో, గ్రూప్ 1 జాబ్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టైమ్‌లో 10 సంవత్సరాలు చేసి రిజైన్ చేశానన్నమాట. నాకు మంచి ఇంట్రెస్ట్ ఉండటంతో వచ్చేసాను. సో నన్ను కలవాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వెబ్‌సైట్, ఈమెయిల్స్ ఉన్నాయి. బట్ ఈ వీడియో ఎవరైతే మిమ్మల్ని షేర్ చేస్తారో వాళ్ళతో కలవండి. వాళ్ళు గైడ్ చేస్తారు. మీకు షార్ట్ కట్స్ చాలా మంది చెప్తుంటారన్నమాట. టెంప్ట్ అయిపోతా ఉంటారు. సో డోంట్ గెట్ ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా వస్తూనే ఉంటాయి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు ప్రాక్టికల్‌గా ఉండాలి. ఒకళ్ళు పట్టించుకోవాలి. ఎక్సర్సైజ్ చేపించే అలవాట్లు ప్లస్ డైట్ కూడా మన ఫుడ్‌లో లోకల్‌గా అవైలబుల్ అయ్యేది. వాళ్ళేమైనా సప్లిమెంట్స్ ఇస్తే తీసుకోండి. దేర్ నథింగ్ రాంగ్. ఎందుకంటే మనం తినే ఫుడ్‌లో లేదు కాబట్టి. సో అల్టిమేట్‌లీ ప్రాక్టికల్‌గా మీకు పనవ్వాలి. ప్లస్ లాంగ్ టర్మ్‌లో మీకేమేం ప్రాబ్లమ్స్ రావద్దు. ఓకే. సో తగ్గి మళ్ళా పెరగకూడదు. దీని గురించి ఇవన్నమాట. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. ఇంతసేపు మీరు ఓపికగా విన్నారు. సో ఐ థాంక్ యూ అండ్ థాంక్ యూ ఫర్ యువర్ స్పేరింగ్ టైమ్. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో థాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. బై.